హైదరాబాద్ శేర్లింగంపల్లిలో అద్భుతం జరిగింది. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడలో స్వయంభూగా వెలిసిన పోచమ్మ తల్లి భక్తులు ప్రసాదంగా సమర్పించిన పాలను తాగుతున్నారు. దీంతో అరుదైన అద్భుతమైన ఘట్టాన్ని చూసిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతోంది. మదీనాగూడ శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో స్వయంభూగా వెలిసిన పోచమ్మ తల్లి అమ్మవారికి ఇక్కడ స్థానికులు నిత్య పూజలు చేస్తారు. అయితే గత 3 రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఇదే విషయం ఆయన ఆలయ కమిటీ వారికి తెలపగా శుక్రవారం ఉదయం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు. అమ్మవారు పాలను స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి దేవాలయానికి బారులు తీరారు. ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు పాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ పూజలు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మదీనాగూడ పోచమ్మ గుడి నుంచి మా ప్రతినిధి సుజాత మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రస్తుతం మనం షేర్లింగంపల్లి మదీనాగూడ ప్రాంతంలో ఉన్నాము. గత 2 రోజుల నుంచి పోచమ్మ అమ్మవారు పాలు తాగుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా పలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే భక్తులు కూడా ఎక్కువగా పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని దాంతోపాటు అమ్మవారికి పాలు తాపడం స్వయాన కూడా భక్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పోచమ్మ అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. ఒకసారి ఎందుకనంటే ఈ వీడియోలు చాలామంది చూసిన వాళ్ళు నిజంగానే అమ్మవారు పాలు సేకరిస్తున్నారా అని చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. అటు పూజారి గారు వచ్చిన భక్తులతో కలిసి అమ్మవారికి పాలు తాపిస్తున్నారు. అపోహలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు నిజంగానే పాలను సేకరిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకనంటే అమ్మవారు పాలు తాగడము ఏంటి అని చాలామంది ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఒకసారి చూస్తున్నాం కదా అమ్మవారు ఈ పాలను ఎలా స్వీకరిస్తున్నారో స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూడొచ్చు. అమ్మవారు మనం స్పూన్లో తీసుకొని ఉన్నటువంటి స్పూన్ నిండా కూడా అమ్మవారికి పాలు తాపించడానికి పాలను తీసుకున్నాము. అయితే ఆ పాలు మొత్తం కూడా అమ్మవారు తాగేస్తున్నారు. ఒక డ్రాప్ కూడా కింద పడిపోకుండా చాలామందికి అమ్మవారు తాగే సమయంలో పాల అన్నిటిని కూడా కింద పోస్తూ ఉంటారేమో, ఇక్కడ అమ్మవారు తాగడం లేదు అనే అపోహలు ఉంటాయి. స్పూన్ని మీరు చాలా క్లియర్గా పరిశీలించవచ్చు. స్పూన్లో ఉన్నటువంటి ప్రతి డ్రాప్ని కూడా అమ్మవారు తాగుతున్నటువంటి దృశ్యాలని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అమ్మవారు ప్రతి చుక్కని కూడా తాగుతున్నారు. నిజంగా కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, నేను ఈ స్పూన్ నిండా పాలు తీసుకున్నాను. అమ్మవారు నిజంగానే పాలు తాగుతున్నారా లేదా అనే అనుమానాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అనుమానాన్ని క్లియర్ చేశాను. అమ్మవారు అయితే మాత్రం పాలను మొత్తాన్ని కూడా తాగారు. ఈ ఆలయ అర్చకులు ఉన్నారు. చెప్పండి, అసలుకి ఎప్పుడు గుర్తించారు మీరు అమ్మవారిని? ఈ రోజుకి అమ్మవారికి 4 రోజులు అయ్యింది. మొదటి రోజు మనం మామూలుగా మహానైవేద్యం పెట్టినప్పుడు నీళ్లు తాపిస్తే అమ్మవారు తాపారు. ఎందుకంటే అది నిజమా లేదని నాకే డౌట్గా ఉండి 2 రోజులు పరీక్షించాము. తర్వాత 3వ రోజు చూసిన తర్వాత మా ఆలయ అధికారులకి సమాచారం ఇచ్చాము. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇక ప్రజలందరికీ చెప్పాము. ప్రజలు కూడా వచ్చి అమ్మవారికి పాలు పట్టిస్తున్నారు. అందుట్లో ఈ టెంపుల్ కూడా పోచమ్మ టెంపుల్ స్వయంభూ టెంపుల్ చాలా పాతకాలంది. అమ్మవారు కూడా నిజంగా ఉండి పాలు స్వీకరిస్తున్నారు. ఇంతే. అంటే నిత్యం కూడా మీరు ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అమ్మవారికి ఇస్తూ ఉంటారు కదా, అసలు ఎలా ఇస్తూ ఉంటారు? అమ్మవారు ఎలా ఆ రోజు మాత్రం తీసుకోగలిగారు, ఎలా గమనించారు? అంటే రోజులాగానే మామూలుగానే రోజు అమ్మవారికి మహానైవేద్యం చేసి తినిపిస్తుంటాం అన్నమాట. నోట్లో మామూలుగా తినిపించి నీళ్ళని తాపించి మూతి తుడిచేసి వెళ్తాము. ఆ రోజు మామూలుగానే నైవేద్యం పెట్టాము. గ్లాసులో నీళ్ళు ఇస్తే అమ్మవారు వచ్చి గ్లాసులో నీళ్ళన్నీ తాగేసేసారు మొదటి రోజే. సరే మొదటి రోజు తాగారు అని 2వ రోజు ఏం చేసాం, నాకే డౌట్ వచ్చి కొబ్బరి నీళ్ళు పెట్టాను. కొబ్బరి నీళ్ళు పట్టిన తర్వాత కొబ్బరి నీళ్ళు కూడా తాగారు. నిన్న శుక్రవారం అభిషేకం చేసి అమ్మవారికి పాలు పడదామని చెప్పి పాలు తీసుకొచ్చి పడితే అమ్మవారు పాలు తాగుతున్నారు. అప్పటి నుంచి చెప్పి అధికారులకి భక్తులు కూడా పోటెత్తి అమ్మవారికి పాలు స్వయంగా వాళ్ళ చేతి నుంచి వాళ్ళే పట్టి చూసి అమ్మవారు ఆశీస్సులు పొందుతున్నారు. అంటే నిన్న ఒక్కరోజు మాత్రమే ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారండి? చాలా వరకు వచ్చి ఉంటారండి, లెక్క కౌంటింగ్ లేదు. చాలా మాత్రం బాగానే వచ్చారు. ఇవాళ కూడా అట్లానే యథావిధిగానే వస్తున్నారు.
అంటే ఎవరైనా అమ్మవారు ప్రతీకగా ఆ ఒంటి మీదకి అమ్మవారు వచ్చి ఎవరైనా ఏమన్నా చెప్పారా, అసలు ఏం జరిగింది? నిన్న ఆలయ అధికారికి వాళ్ళకి ఒంటి మీదకి వచ్చి చెప్పారు, రేపు ఆదివారం రోజు చిన్న చిన్న కుండలో కానీ దేంట్లో తీసుకొచ్చి వాటర్ శాఖ పోసేయండి అని చెప్పారు. అంతవరకు నిన్న సాయంత్రం అది జరిగిందండి. అయితే చూస్తున్నాం కదా, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ అమ్మవారికి ఏదైతే మొదటి రోజు వాటర్ తాపినప్పటికీ కూడా మంచినీళ్ళు మొత్తం కూడా తాగారు. తర్వాత రోజు అనుమానంతో కొబ్బరి నీళ్లు తాపాము. ఆ కొబ్బరి నీళ్లు కూడా పూర్తిగా తాగాక తరువాత పాలని అమ్మవారికి పెట్టినప్పుడు పూర్తిగా ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ వరకు కూడా అమ్మవారు పాలను తాగారు. దాంతో ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. ఆ తర్వాత మాత్రమే భక్తులందరికీ కూడా బయటికి తెచ్చాము. ఎందుకంటే దాదాపు 4 రోజులు అవుతున్నా కూడా అమ్మవారు పాలను ఇంకా కూడా సేకరిస్తూనే ఉన్నారు. భక్తులు అయితే మాత్రం అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. చూస్తున్నాం కదా, ప్రస్తుతం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు స్వయాన వాళ్ళే అమ్మవారికి పాలను కూడా తాపుతున్నటువంటి దృశ్యాలను మనం ఇంతకు ముందే చూసాము. చెప్పండి అండి, ఎలా అనిపిస్తుంది అసలుకి మీరు ఉన్నటువంటి ప్రాంతంలో అమ్మవారు పాలు సేకరించు? చాలా చాలా అంటే చాలా అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టుగా అనిపిస్తుంది. భక్తులందరూ కూడా నిన్నటి నుంచి తండోపతండాలకు వస్తున్నారు. అనుగ్రహం ఉన్నది. ఎందుకంటే స్వయంభూ వెలిసింది మా ఊరు దైవం, ఆమె ఊరు అమ్మవారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అందరూ కూడా ఆమె అనుగ్రహం ఉండాలి ఇలాగే అని చెప్పేసి ఇదొక అంటే అంత విచిత్రమే అనుకుంటారు. కానీ ఇదైతే నేను స్వయంగా నేను పాలు తాపినప్పుడు అక్కడ పక్కకి వెళ్ళిపోతున్నాయా ఇటు వెళ్తున్నాయా అనేది కూడా మన కొన్ని అపోహలు ఉంటాయి, వాస్తవమే. కానీ ఎలాంటిది ఏమీ ఇక్కడ కనపడలేదండి. చాలా బాగా అంటే చాలా బాగా మొత్తము ఎన్ని స్పూన్లు వేసినా అమ్మవారు స్వీకరిస్తున్నారు. చాలా సంతోషం. చెప్పండి అమ్మా, అమ్మవారికి శుక్రవారం మనం మహిళలందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాము. నిన్నటి నుంచి అమ్మవారు పాలు తాగుతున్నారు అని చెప్పేసి భక్తులు కూడా రావడం ఎట్లా అనిపిస్తుంది ఒక మహిళ? చాలా బాగుంది మేడం, అంత బాగుంది. ఆమె చాలా సత్యమంతురాలు. ఆమె అసలు ఎప్పుడు ఇక్కడ పూజ చేస్తుంటాం మేము. చాలా బాగుంది. అందరికీ మనస్ఫూర్తిగా తృప్తి బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా అమ్మవారు పాలు తాగడం ఏ విధంగా చూస్తున్నారు? ఇక్కడనే మేము మదనగూడలోనే ఉంటాము. తల్లి చాలా మహిమంతురాలు తల్లి. మాకైతే చాలా బాగుంది. ఇక్కడ వస్తుంటాం కదా గుడికి, శ్రావణ మాసంలో అట్లా కార్తీక మాసంలో అన్నీ మాకైతే అనుగ్రహం చాలా బాగుంది తల్లిది. పాలు తాపారా అమ్మవారికి? తాపాము, తాగి బాగుంది. ఇక్కడ మంచిగా బాగా జరిగింది అందుకు. సరే, అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా తమ కోరికలు ఎప్పుడూ కూడా అమ్మవారు తీరుస్తూనే ఉంటారు. ఈసారి అమ్మవారు స్వయాన పాలు తాగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక శుభ సూచిక అని చెప్పేసి చెప్తున్నారు. రేపు మట్టి కుండలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ధ్వజస్తంభానికి పోయాలి అని చెప్పేసి అమ్మవారు పూనినటువంటి ఒక మహిళ చెప్పడం జరిగింది. రేపు మట్టి కుండలతో నీటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తామని కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ గౌరవ్తో సుజాత, మదీనాగూడ.